మన దేశ సరిహద్దుల భద్రత ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ముఖ్యంగా మన దేశం బంగ్లాదేశ్తో దాదాపు 4096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటుంది. అందులో 2216 కిలోమీటర్ల బోర్డర్ మొత్తం వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ఆనుకొని ఉంటుంది. అయితే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దులో 235 కిలోమీటర్లకి పైగా ప్రాంతంలో ఇంకా కంచె పూర్తిగా వేయలేదు. దీన్ని వల్నరబుల్ బోర్డర్ గా పరిగణిస్తారు. అయితే బోర్డర్ కి ఫెన్సింగ్ వేయకపోవడం వల్ల రెండు సమస్యలు వస్తాయి. మొదటిది, సరిహద్దు సరిగ్గా లేకపోవడంతో బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు మన దేశం లోపలికి వచ్చేస్తున్నారు. రెండోది స్మగ్లింగ్. మన దేశం నుండి బంగ్లాదేశ్ లోకి అక్రమంగా ఆవుల్ని రవాణా చేస్తున్నారు. అలాగే బంగ్లాదేశ్ నుండి డ్రగ్స్ మరియు ఇతర వస్తువుల్ని మన దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారు. కలకత్తా హైకోర్టు మార్చి 31, 2026 లోపు పెండింగ్ లో ఉన్న భూమిని బిఎస్ఎఫ్ కి అప్పగించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏప్రిల్ 2026లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 120 కిలోమీటర్ల భూమిలో కేవలం 8 కిలోమీటర్ల మాత్రమే అప్పగించారని, భద్రతా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే మన దేశం చాలా దేశాలతో బోర్డర్ పంచుకుంటుంది. అందులో ముఖ్యంగా బంగ్లాదేశ్ తో ఉన్న బోర్డర్ చాలా పొడవుగా ఉంటుంది. అయితే వెస్ట్ బెంగాల్ ని ఉపయోగించుకొని గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ నుండి అక్రమంగా కొన్ని లక్షల మంది మన దేశంలోకి వచ్చారు. మరి బంగ్లాదేశ్ వాళ్ళు మన దేశంలోకి వస్తుంటే అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ విషయం అర్థం కావాలంటే ముందు మనం బోర్డర్ ని ఎలా కాపాడుతారు, కంచె ఎవరు వేస్తారు, భూమి ఎవరు ఇస్తారు అనేది క్లియర్ గా తెలుసుకోవాలి. దేశ బోర్డర్ కి కంచె వేయడం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ప్లాన్ చేయడం, డబ్బులు ఇవ్వడం, ప్రాజెక్ట్ అమలు చేయడం ఇవన్నీ కేంద్రం చూసుకుంటుంది. అయితే మన దేశంలో ప్రతి బోర్డర్ కి రక్షణగా పనిచేసే వారిని బిఎస్ఎఫ్ అని అంటారు. అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బిఎస్ఎఫ్ వాళ్ళే కంచె వేయడం, తర్వాత దాన్ని కాపాడడం అన్ని చూసుకుంటారు. కానీ కంచె వేయడానికి అవసరమైన భూమిని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే పనిచేస్తే సరిపోదు, స్టేట్ గవర్నమెంట్ కూడా సహకరించాలి. బోర్డర్ లైన్ మీదనే కంచె వేయడం చాలా చోట్ల సాధ్యం కాదు. ఎందుకంటే సరిహద్దు లైన్ చాలా సార్లు నదుల్లో, అడవుల్లో లేదా చాలా కష్టమైన ప్రాంతాల్లో ఉంటుంది. అలాంటి చోట్ల కంచె వేయడం సేఫ్ కాదు. టెక్నికల్ గా కూడా చాలా కష్టం. అందుకే మన దేశం కొంచెం లోపల వైపు కంచె వేస్తుంది. అంటే వెస్ట్ బెంగాల్ కి బంగ్లాదేశ్ కి కరెక్ట్ బోర్డర్ ఇది. కాకపోతే ఈ ప్లేస్ లో బోర్డర్ ఫెన్సింగ్ వేయడం కష్టం. ఎందుకంటే ఈ ప్లేస్ లో నదులు, అడవులు లాంటివి ఉంటాయి. కాబట్టి కొంచెం ముందుకు జరిపి బోర్డర్ ఫెన్సింగ్ ని వేస్తారు. దీని వల్ల ఆ ప్రదేశంలో ఉన్న రైతుల భూమి ప్రభుత్వానికి అవసరం పడుతుంది. ఈ భూమిని తీసుకునేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ రైతులకి డబ్బులు ఇవ్వాలి. వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ సీఎం గా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ లో కొన్ని ప్రాంతాల్లో బోర్డర్ ఫెన్సింగ్ కోసం భూమిని ఇవ్వడంలో ఆలస్యం జరిగింది. కొంతమంది రాజకీయ నాయకులు ఏమంటారంటే మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చిన ముస్లింస్ ని వెస్ట్ బెంగాల్ లోకి అనుమతించి వారికి డాక్యుమెంట్స్ ఇచ్చి తర్వాత వాళ్లతో ఓట్లు వేయించుకుంటున్నారని ఆరోపిస్తారు. అందుకే వెస్ట్ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో బోర్డర్ ఫెన్సింగ్ వేయడం పూర్తయింది. మరికొన్ని చోట్ల అసలు బోర్డర్ ఫెన్సింగే లేదు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు కొందరు పని కోసం ఇండియాలోకి వస్తారు. వాళ్ళు తక్కువ జీతానికి పని చేయడానికి రెడీగా ఉంటారు. దీని వల్ల వెస్ట్ బెంగాల్ లో ఉన్న ప్రజలకు ఉద్యోగాల్లో పోటీ పెరుగుతుంది. కొన్ని సార్లు జీతాలు కూడా తగ్గిపోతాయి. వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర నివసించే గ్రామాల పరిస్థితి ఇంకా కష్టంగా ఉంటుంది. కొంతమంది రైతుల భూమి ఫెన్సింగ్ అవతల పడుతుంది. వాళ్ళు తమ భూమికి వెళ్లాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. రాత్రి టైంలో కూడా కఠినమైన నియమాలు ఉంటాయి.